నిజామాబాద్ జిల్లా పోచంపాడు నుంచి పుష్కర స్నానాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. గోదావరి తీరం పులకించిపోతుంది. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుంచి తడపాకల్ వరకు ఆద్యంతం పుష్కర శోభ సంతరించుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 పుష్కర ఘాట్లలో ఉదయం 6:21 నుంచే భక్తులు పుష్కర స్నానం కోసం క్యూ కడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి మరియు పోచంపాడు పుష్కర ఘాట్ల వద్ద భక్త జనరద్దీ క్రమంగా పెరుగుతోంది. ఉదయం 6:21 మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికార గణం కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 6:21 ఈ గోదావరి తీరాన పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక జిల్లా వ్యాప్తంగా కందకుర్తి నుంచి కూడా తడపాకల వరకు కూడా అత్యంతం భక్తుల రాక క్రమంగా పెరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలైన భక్తుల రద్దీ క్రమంగా 9 గంటల వరకు విపరీతంగా మొదలైంది. ఇప్పటికే కందకుర్తి వద్ద దాదాపు 20,000 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్టుగా అధికారుల లెక్కలు కూడా చెప్తున్నాయి. మనం ప్రస్తుతం పోచారం పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. కొంతమంది భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించి తన్మయత్వం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడడం. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ పుష్కరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరికి శుభాకాంక్షలండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు? ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. శుభాకాంక్షలు. కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? హైదరాబాద్ నుండి వచ్చామండి. మాకు ఇంతవరకు ఇంకా స్టార్ట్ అవుతున్నాయని చాలా భయం ఉండే, వాటర్ వస్తాయో రావు అని. ఇప్పటికీ వాటర్ చాలా బాగానే ఉన్నాయి, మాకు సౌకర్యంగా అన్ని చాలా బాగున్నాయి. గోదావరి పుష్కరం తీరాన పోచంపాడు ఘాటు వద్దకు హైదరాబాద్ నుంచి కాక ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రస్తుతం మహిళా భక్తులు కూడా మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఏర్పాట్లు కొద్దో గొప్ప కొంత తక్కువ లోటుపాట్లున్నా అవి సరిపుచ్చుకొని ఇవాళ నీళ్లతోని కలకల్లాడుతుంది. కాకపోతే పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు వచ్చేటటువంటివి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి ఈ సన్నివేశం చాలా సంతోషంగా ఉంది. ఒకటి పితృతర్పణ, ఒకటి దేవతలు, పితృదేవతలు అందరూ కలిసి ఉన్నటువంటి ఈ నదీ జలాల్లో స్నానం చేయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే. అసలు ఇక అందరూ కూడా అంటే రాను పెరుగుతుంది జనసంద్రం కూడా. ఇక మేము అందరూ కూడా సంతోషంగా స్నానాలు చేస్తూ ఉన్నాం, ముగించుకుంటున్నాం. ఇప్పుడు హోమాది కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయితే చిన్న గొప్ప లోటుపాట్లు ఉన్నాయండి, అవి కూడా సరిపుచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి హడావిడి ఫస్ట్ టైం కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషం అండి. ముఖ్యంగా అందరు తెలంగాణ ప్రజానికి అందరికి కూడా గోదావరి పుష్కర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం, ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి? ఏమైనా లోటుపాట్లు కనిపించాయా? పార్కింగ్ దగ్గర మాకు నచ్చలేదండి. అంటే డిస్టెన్స్ చాలా దూరంగా పెట్టారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. నడుచుకొని రావడం. స్టూడెంట్స్ కూడా ఇక్కడ పుష్కర స్నానాలకు ఉత్సాహంగా పుష్కర స్నానాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచే భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. కందకుర్తి నుంచి తడపాకల్ వరకు కూడా ఆద్యంతం భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కందకుర్తిలో దాదాపు 20,000 మంది భక్తులు స్నానం చేసినట్లు కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పోచంపాడు వద్ద కూడా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతానికి మంత్రి కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఈ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నత అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లు భారీ ఏర్పాట్లు చేసింది. ఒక ఘాటుకు 10 మంది గజ ఈతగాళ్ల చొప్పున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ పుష్కర స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది మనతో ఉన్నారు. కొంతమంది ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా పుష్కర ఈసారి ఫస్ట్ టైం నేను రావడం. ఫస్ట్ టైం ఇట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. ఫెసిలిటీస్ బాగుంటే ఇట్ వుడ్ బి గుడ్. అంటే ఏం చెప్పారు పెద్దవాళ్ళు? పుష్కర స్నానం చేస్తే ఏంటి అని? చాలా డిస్టెన్స్ ఉంది గుడికి ఇక్కడికి. వెహికల్స్ లోపలికి పార్కింగ్ ఇక్కడ దాకా లేదు. సో ఏమనుకుంటారు? పుష్కరాలు అంటే ఏమని అనుకుంటున్నారు మీరు? అది 12 సంవత్సరాలకు వచ్చే ఒక్కొక్క నదిలో వస్తుంది. ఈసారి గోదావరి నదిలో వచ్చింది. సో మేమందరం ఇక్కడికి వచ్చాము నిజామాబాద్ లో. ఇక్కడ మాకు చాలా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. కానీ కొంచెము వృద్ధులకి కూడా
హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి పార్కింగ్ నుంచి కొంచెం మంచి ఫెసిలిటీస్ లైక్ ఆటోస్ అవన్నీ ఏమైనా ఉంటే ఇంకా బాగుండేదని ఐ ఫీల్. ఇది విద్యార్థులు మహిళల అభిప్రాయము. కాసింత ఇబ్బందులకు లోనైనప్పటికీ కూడా గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారని అధికారులు ఏర్పాటు చేశారని వారు కొనియాడుతున్నారు. ఇంకా పార్కింగ్ లాంటివి వృద్ధులు మహిళలకు కాసింత అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద ప్రస్తుత ఘాట్ వద్ద పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.